అమెరికా వెళ్లాలని, అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కనేవారికి ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇమిగ్రేషన్ పాలసీని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటి వరకు అమెరికా వెళ్లడమే కష్టం అనుకుంటే, ఇకపై అక్కడ చదువుకోవడం, జాబ్ చేయడం, సెటిల్ అవ్వడం అంతకంటే పెద్ద కష్టం కాబోతోంది. విదేశీ విద్యార్థుల వీసాల గడువుపై రిస్ట్రిక్షన్స్ విధించడంతో పాటు అమెరికా ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలను పొందే వలసదారులకు గ్రీన్ కార్డులను రిజెక్ట్ చేసే ఒక సంచలన రూల్ను ట్రంప్ సర్కార్ అఫీషియల్గా తెరపైకి తెచ్చింది. ఈ కొత్త పాలసీలు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లే స్టూడెంట్స్తో పాటు అక్కడ ఇప్పటికే నివాసం ఉంటున్న వలసదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అసలు ఈ రూల్స్ ఏంటి? దీనివల్ల లక్షలాది మంది భారతీయులపై పడే ఇంపాక్ట్ ఏంటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం. హయ్యర్ స్టూడెంట్స్ కోసం అమెరికా వెళ్లే విదేశీ విద్యార్థులకు సంబంధించి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కొత్త రూల్స్ను విడుదల చేస్తోంది. గతంలో ఉన్న నియమాల ప్రకారం F1 వీసా పొందిన విద్యార్థులు తమ కోర్సు ఎంతకాలం సాగితే అంతకాలం డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ క్రింద ఎలాంటి పర్మిషన్లు లేకుండా అమెరికాలో నివసించే వీలుండేది. అంటే మాస్టర్స్ పూర్తి చేసి ఆపై PhD చేసిన స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ రూల్ని అమెరికా ప్రభుత్వం మార్చేసింది. కొత్త నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులకు F1 వీసా గడువు కేవలం 4 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఒకవేళ 4 ఏళ్లు దాటి అమెరికాలో ఉండాలనుకుంటే ఇమిగ్రేషన్ అధికారుల నుంచి ప్రత్యేకంగా మళ్ళీ ఎక్స్టెన్షన్ లేదా నివాస అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ రూల్ కేవలం F1 వీసా విద్యార్థులకే కాకుండా J1 వీసాలపై అమెరికాకు వచ్చే ఎక్స్చేంజ్ విజిటర్లకు, అలాగే I వీసా ద్వారా దేశంలో అడుగుపెట్టే విదేశీ మీడియా ప్రతినిధులకు కూడా ఇది వర్తించబోతోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన అమెరికన్ కాంగ్రెస్ పరిశీలనలో ఉంది. కాంగ్రెస్ దీనికి అప్రూవ్ చేసిన వెంటనే ఈ కొత్త వీసా రూల్ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అమలు కానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ నిర్ణయం వల్ల ప్రస్తుతం అమెరికాలో ఉన్న సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థుల ఎడ్యుకేషన్ ప్లాన్పై అత్యంత తీవ్రంగా ఎఫెక్ట్ చూపించనుంది. ముఖ్యంగా మెడిసిన్, PhD, ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ కోర్సులు చేసే విద్యార్థుల చదువులకు 4 ఏళ్ల కంటే ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి వారు ప్రతిసారి ఇమిగ్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒకవేళ వీసా ఎక్స్టెన్షన్ రిజెక్ట్ అయితే మధ్యలోనే చదువు ఆపేసి ఇండియా వచ్చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ట్రంప్ ప్రభుత్వం కేవలం స్టూడెంట్స్నే కాదు, అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూసే వలసదారులకు సైతం కోలుకోలేని దెబ్బతీసింది. గతంలో వివాదాస్పదమైన పబ్లిక్ ఛార్జ్ విధానాన్ని అమెరికా ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది. ఈ రూల్ ప్రకారం అమెరికా ప్రభుత్వం నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ పొందుతున్న వలసదారులకు గ్రీన్ కార్డుల జారీని పూర్తిగా నిలిపివేయనున్నారు. వలసదారులు ఎవరైనా తమ అవసరాల కోసం ఫుడ్ స్టాంపులు, ఉచిత వైద్య సహాయం అందించే మెడికెయిడ్ స్కీమ్, ప్రభుత్వ హౌసింగ్ వోచర్లు లేదా ఇతర ప్రభుత్వ రాయితీ ప్రయోజనాలను పొందుతున్నట్లు తేలితే వారికి గ్రీన్ కార్డులను నిరాకరించే అధికారం ఇమిగ్రేషన్ విభాగాలకు దక్కుతుంది. ఈ తాజా విధి విధానాలు అధికారికంగా వెలుగులోకి రావడంతో అమెరికాలో జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ అవ్వాలని చూస్తున్న ఇండియన్స్కు ఇదొక పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అక్కడి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకున్నారు. వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతున్నారని, ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ డబ్బును వలసదారులు ఉచిత పథకాల రూపంలో వాడుకుంటున్నారని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. కానీ గ్రీన్ కార్డు ప్రాసెస్లో ఉన్నటువంటి భారతీయులు చాలామంది IT రంగంలో నిపుణులు. వారు అమెరికాకు భారీగా పన్నులు చెల్లిస్తున్నారు. మరి అలాంటి వారిపై ఈ పబ్లిక్ ఛార్జ్ రూల్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే లే ఆఫ్స్తో ఉద్యోగం కోల్పోయి, హెల్త్ ఇన్సూరెన్స్ లేక ప్రభుత్వ సాయం తీసుకుంటే వారి గ్రీన్ కార్డు రిజెక్ట్ అవుతుందా అని వలసదారులు భయపడుతున్నారు. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి. అమెరికా యూనివర్సిటీల ఆదాయంలో ఎక్కువ భాగం విదేశీ విద్యార్థుల ద్వారానే వస్తుంది. ముఖ్యంగా భారత్, చైనా దేశాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు అమెరికా వెళ్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల అమెరికాలోని విద్యా సంస్థలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే అక్కడి యూనివర్సిటీలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయినా కూడా ట్రంప్ మాత్రం వలస వ్యతిరేక విధానాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్ల బలం ఎక్కువగా ఉంటే ఈ బిల్లు సులభంగా పాస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఇది చట్టంగా మారితే లక్షలాది మంది భారతీయ విద్యార్థుల ఫ్యూచర్, వాళ్ళ కెరీర్ పూర్తిగా తలక్రిందులవుతుంది. ఇక పబ్లిక్ ఛార్జ్ రూల్ విషయానికి వస్తే, గతంలో ఒబామా ప్రభుత్వ హయాంలో ఈ రూల్ చాలా సింపుల్గా ఉండేది. కేవలం నగదు రూపంలో ప్రభుత్వ సాయం తీసుకునే వారిని మాత్రమే పబ్లిక్ ఛార్జ్గా కన్సిడర్ చేసేవారు. కానీ ట్రంప్ ప్రభుత్వం దీన్ని మార్చేసింది. నాన్ క్యాష్ బెనిఫిట్స్ అయినా, మెడికల్ ఎయిడ్, అలాగే ఫుడ్ కూపన్లు తీసుకున్నా కూడా వారు అమెరికాకి భారం అనే డిక్లేర్ చేశారు. దీనివల్ల
చట్టబద్ధంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న భారతీయులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులకు లేదా ప్రభుత్వ సాయం తీసుకోవడానికి భయపడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ పొరపాటున ఆ సాయం పొందితే వారి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సెకండ్ టర్మ్లో ఊహించని విధంగా వలస విధానాలపై విరుచుకుపడుతున్నారు. అటు స్టూడెంట్ వీసాలు, ఇటు గ్రీన్ కార్డ్ రూల్స్ రెండింటినీ ఒకేసారి టార్గెట్ చేయడం ద్వారా విదేశీయుల సంఖ్యను తగ్గించడమే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తుంది. మరి అమెరికన్ కాంగ్రెస్లో ఈ బిల్లు ఎలాంటి మలుపు తిరుగుతుంది? భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా? అమెరికాలో ఉన్న భారతీయుల లాబీయింగ్ గ్రూప్స్ దీనిపై ఎలా పోరాడతాయి అనేది రాబోయే రోజుల్లో చూడాలి. మరి ఈ కొత్త వీసా రూల్స్పై మీ అభిప్రాయం ఏంటి? క్రింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్ స్ట్రీమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.